స్వాతంత్రం వచ్చింది. అంటే స్వాతంత్రం రావడం అయితే వాస్తవమే, కానీ ఊరికే తెచ్చి మనకు స్వాతంత్రం ఇవ్వాలి. దానికి కొన్ని వందల సంవత్సరాల పాటు ఆనాటి పౌరులు పోరాటం చేసి ఈ భారతదేశాన్ని భరత జాతిని అన్యులు 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. గజనీ వచ్చాడు, 17 సార్లు మనం దండెట్టాడు. మొత్తం మీద భారతదేశంలో పాలు పెట్టడానికి మూల కారణం అయ్యింది. ఘోరీ వచ్చాడు, అలా అనేక మంది పాలకులు చేసిన తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, ఇంకా అనేక మంది ఇతర ప్రాంతీయులు మన దేశం మీద దాడి చేసి మనం పాలకులుగా ఉండి వాళ్ళు పాలకులుగా మారారు. ఇది 1000 సంవత్సరాల పాటు జరిగింది. 1000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అవుతుందో ఆలోచించి. ఒక 1000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అవుతాయి? అవుతాయా? అన్ని తరాల పాటు మనం వేరే వారి యొక్క పాలనలో ఉన్నాం. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఈ 1000 సంవత్సరాలు మా దేశం మాకు ఇవ్వండి, మా పాలన మేము చేసుకుంటామని నిత్యం పోరాటం జరుగుతూనే వచ్చింది. ఆ క్రమంలో 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మన స్వాతంత్రం రావడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అంటే 19 ప్రత్యేకత ఏంటి? మనకు స్వాతంత్రం రావడానికంటే ముందు మన దేశం విభజించబడింది. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఉన్నదందరికీ దాదాపు అవగాహన ఉంది కదా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అన్ని స్ట్రైక్, ఉద్యోగస్తులు స్ట్రైక్, డాక్టర్లు స్ట్రైక్, కోర్టు స్ట్రైక్, అస్తవ్యస్తమైంది. మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఒకటి కొనుక్కుని తినడానికి అవకాశం లేదు. ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇష్టం లేకుండా విడిపోవాలంటే, అంటే దేశం మారిపోవడం లేదు, అదే దేశంలో ఉంటున్నాము, కలిసే ఉంటున్నాము, ఏమీ పెద్ద పంపలే మునిగిపోలేదు, ఒకే పాలన కింద ఉన్నాం. ఒక రాష్ట్రం మారాలంటేనే మనకి ఇష్టం లేకుండా మారుతున్నాం. మనం ఏ రకమైనటువంటి గుండెపోటుకు గురయ్యామో మనకు తెలుసు. మరి ఇప్పుడు ఊహించండి, 1947 ఆగస్టు 14వ తారీఖు నాడు భారతదేశం అనేటువంటిది ప్రధానంగా 2 ముక్కలుగా విడదీశారు. నా వెనకాల ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ లో ఎల్లో ప్రాంతం అంతా కూడా ఇప్పుడున్న భారత్, గ్రీన్ ఉంది. గ్రీన్ ఎన్ని చోట్ల ఉంది చెప్పండి? అది ఒకప్పుడు మనకి ఉన్నటువంటి అవిభాజ్య భారత్లో ఒక భాగం. దాన్ని ఆగస్టు 14వ తారీఖు విభజించారు. అంతేకాదు, ఇక్కడ 2 వైట్
గీతలు ఉన్నాయి, మ్యాప్లు ఇట్లా చూడు ఇలా. ఆ రెండు ఏంటో చెప్పగలుగుతారు ఎవరన్నా? పంజాబ్ ఎక్కడ ఉంది? ఏది? వైట్ కలర్ లైన్. అలాగనే ఇవాళ మనకు ఒక ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి, ఆవిడ పేరు మమతా బెనర్జీ. ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రం అది? అది మన దేశానికి ఎటువైపోయింది? దాన్ని పశ్చిమ బెంగాల్ అని ఎందుకు అంటున్నాం? రైట్. తూర్పు బంగ్లాదేశ్గా పశ్చిమ బంగ్లాదేశ్గా విడదీసి తూర్పు వైపు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అది దాన్ని తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. పాకిస్తాన్ అనేది ఇక్కడ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి రెండు కలిసి పాకిస్తాన్గా విడిపోయింది. ఆ రోజు 1947 ఆగస్టు 14 విడిపోయిన తర్వాత మన చాణక్యం అనుకోండి, వాళ్ళ అవసరం అనుకోండి, 1971లో ఈ రెండింటికి ఈ దేశాన్ని, ఈ బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఆ రోజు పాకిస్తాన్ వాళ్ళే పాపం చేసేవారు. 47 నుంచి 71 వరకు. 71లో మళ్ళీ వాళ్ళిద్దరిని విడదీస్తున్నారు. సరే, అది వేరే పరిస్థితి అనుకోండి. ఈ 14వ తారీఖున ఏదైతే విభజిత విభీషక స్మృతి దివస్ హిందీలో, దాని తెలుగులో దేశ విభజన ప్రయాణ స్మారక దినం అని చెప్పుకుంటాం. ఇది 70 ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రోజు మనం జరుపుకోలేదు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకత గురించి అది చెప్పారు. ఎందుకు జరుపుకోవాలి? లేదు, పండుగ చేసుకోవాల్సింది కాదు. అంటే చెప్పారు, తప్పటి కొట్టుకోవాల్సింది కాదు. అంటే మనం ఎందుకు జరుపుకోవాలి? మనం సాధారణంగా ఎవరన్నా చిన్న సాయం చేశారు అనుకోండి, అండ్ మనం ఏమంటాం? థ్యాంక్స్ అనుకుంటాం. ఎవరి పట్లైనా మనం చిన్న తప్పు చేసామనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాం? చిన్న చిన్న విషయాలు కదా. కానీ మనం ఆలోచన చేయాలి, మన కోసం ఇవాళ ఏవైతే మనం స్వేచ్ఛ వాయువుని పీలుస్తున్నామో, ఈ స్వేచ్ఛ వాయువులు ఇవాళ హాయిగా స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉండి మనం అనుభవిస్తున్నాము అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప ప్రపంచ నాయకుడు మనకు పాలనలో ఉన్నారని గర్వంగా ప్రపంచ దేశాల్లో మేము చాలా గొప్పవాడు అని చెప్పుకుంటున్నామంటే దాని వెనకాల కొన్ని కోట్ల మంది యొక్క త్యాగాలు. మన ఇంట్లో ఎవరైనా పూర్వీకులు చనిపోతే సాంస్కృతికం చేసుకుంటాం, ఏమన్నా సంతోషంతో చేసుకుంటామా? అలాగే సంతోషం లేదు కాబట్టి చేయడం మానేస్తామా? ఎందుకు చేయాలి? అది ఎందుకు చేయాలో ఈ కార్యక్రమం కూడా అందుకే చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు వాళ్ళు చేసిన త్యాగాల గురించి మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి? వాళ్ళ దారిలో నడిచేస్తున్నాము, రోడ్డు అడ్డ రాంగ్ రూట్లో వెళ్తున్నాము, ఎవరు స్పోర్ట్ గురించి వచ్చి మన ఢీకొట్టాడు, కాలు దెబ్బతగిలింది, లేచాము, కట్టుకున్నాము, మందులు వేసుకున్నాము, తగ్గింది. రేపు మళ్ళీ ఏం చేస్తాం?
అలాగే నడిచెళ్తాను. ఏం చేస్తాం? రాంగ్ రూట్లో వెళ్ళకుండా రైట్ రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ దేశ విభజన వలన మనకి ఎన్ని నష్టాలు జరిగాయో అటువంటివి భవిష్యత్తులో ఈ దేశానికి జరగకుండా ఉండాలి అంటే ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మన ముందు తరం వాళ్ళకి పెద్దగా అవసరం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందంటే. నేనున్నా మాట్లాడుతున్నానంటే 1947 ఆగస్టు 14వ తారీఖు నేను లేను కొట్ల వచ్చే గ్రామం కూడా కొట్టలేదు ఆ రోజు. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మన పూర్వీకులు తెలుసు, మన తాతలు కడులు అందరికీ తెలిసేది. కాబట్టి దానికి తగిన విధంగా వాళ్ళు స్పందించేవాడు. ఇవాళ మనం స్పందించాలి, మన తర్వాత వాళ్ళు కూడా అదే మార్గంగా వెళ్ళాలంటే ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. అందుచేత ఈ దినాన్ని మనం పాటించాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పండి. అందులో చాలా మందికి తెలుసు దేశ విభజన సమయంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు దేశ విభజన అనేటువంటిది ఏ ప్రాతిపదికన జరిగింది చెప్పండి. ఇంకా మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. ఆ రోజు దేశ విభజన వద్దు అని చెప్పి జాతీయవాదులు అందరూ కూడా కోరాడు. కానీ నెహ్రూ గారు కావచ్చు, మరికొందరు కాంగ్రెస్ వాదులు అందరూ కూడా కమ్యూనిస్టులతో పాటు కలిసి విభజన అంగీకరించారు. గాంధీ గారి మీద కూడా ఒత్తిడి తెచ్చి అంగీకరించారు. సరే, కొంతమంది దృఢమైనటువంటి వ్యక్తులు ఆ రోజు గట్టిగా నిలబడబట్టి ఆ విభజన అనేటువంటిది కొంతమేరకు పాక్షికంగా జరిగింది. అది కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు మీరు చూశారు అట్లే పాకిస్తాన్, ఇటువైపు తూర్పు పాకిస్తాన్ లేదా ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది కదా. ఇక్కడ ఒక 2 ఏళ్ల మార్పు ఉంది, ఇదొకటి అదొకటి. ఆ ఏళ్ల మార్పుని ఈ ఏళ్ల మార్పు కలిపారనుకోండి, ఏమవుతుంది? ఆ రకంగా పార్టీషన్ చేయాలని వదిలించింది. ఈ 6వ మార్పులకి పై భాగం ఒకటి, కింది భాగం ఒకవేళ అలా జరుగుతుంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకి గంగా నీరు దొరికేదా? గంగా నీరు లేకపోతే మనకి తిండి దొరికేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. హిమాలయాలు మనకుండేవి కాదు. ఈ రకంగా అనేక అంశాలు. దీని వెనకాల ఒకవైపు ఏదైతే మనం విడదీసి పాలించాలి అని చెప్పి కోరుకున్నాడంటే మన దేశం నుంచి భౌతికంగా వెళ్ళిపోయినా కూడా తమ అధికారాన్ని పరోక్షంగా నిలబెట్టుకోవాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు ఉంటే మనకి ఏమీ లేకుండా సమాజంలో ఒక 2 వర్గాలను విడదీసి 200 సంవత్సరాలు పరిపాలన చేయగా ఈ 2 వర్గాలను వాడుకొని మనం ఇంకో 1000 సంవత్సరాలు పరిపాలన చేయలేమా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయడం ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అంటే అధికారమే ప్రధానం అన్నమాట. వాళ్ళ అధికారం కోసం దేశం విడిపోయినా పర్వాలేదు. ఆ విడిపోవడం కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే 1,50,00,000 మంది వ్యక్తులు నిరాశ్రయులయ్యారు. ఆ రోజు భారత నుంచి ఈ ప్రాతిపదికన అనేక మంది ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వైపు వెళ్ళారు. అటువైపు ఉన్నటువంటి వారు వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళకి అక్కడ ఇల్లు ఉన్నాయి, విలువైన ఆస్తులు ఉన్నాయి. అవన్నీ అక్కడ విడిచిపెట్టేసి
ఉన్న పరంగా గట్టు బట్టలతో ఆ మధ్య మనకి ఈ నిధి వచ్చిన సందర్భంలో చెన్నై నుంచి నడుచుకుంటారు. కోవిడ్ టైంలో చెన్నై నుంచి ముంబై నుంచి బస్సులు లేక ట్రైన్లు లేక నడుచుకుంటారు. అలాగా కొన్ని వేల కిలోమీటర్లు కుటుంబాలతో పాటు ఇంటికి కూడా ఏది లేకుండా నడిచెళ్ళారు. పాకిస్తాన్లో కొంతమందికి వస్తే కొంతమంది అడ్డారు. అప్పటికి మత ప్రాతిపదికను విడిపోయినా కూడా కొంతమంది మారడానికి ఇష్టపడకుండా ఇక్కడ అక్కడికి వెళ్ళాల్సిన కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. అక్కడ ఉండాల్సిన వాళ్ళు కొంత ఇక్కడికి వచ్చారు. అలాగే అటు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్ద అశాంతి నెలకొంది. మీరున్నారు, మీకు ఎక్కడో ఒక ఎకరా భూమి ఉంది, మీరున్నారు, ఒక ఇల్లు ఉంది. ఇదంతా లాగేసి మీకు రోడ్డు మీద పడేసి మీకు తెలియని చోటుకి మిమ్మల్ని పంపించేస్తే మీకు ఏం చేయాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పంపిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఏం జరిగాయంటే మనం నోట్లో చెప్పుకోలేదు. 1,500,000 మంది మహిళలు, 1,500,000 మంది మహిళలు చాలా దారుణంగా అత్యాచారం చేసి మరి ఎక్కడ ఒక్క మహిళకి ఢిల్లీలో 10 ఏళ్ల క్రితం బస్సులో అత్యాచారం జరిగితే దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఉపయోగించారు మనకు తెలుసు. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి పరిస్థితి ఆ రోజున స్మార్ట్ ఫోన్లు లేవు, పెద్దగా మీడియా లేదు, టీవీలు లేవు, కాబట్టి మనకు తెలియదు. ఒకవేళ అవి ఉంటున్నట్టయితే మనం చూసాం. అక్కడ బంగ్లాదేశ్లో ఏం జరిగిందండి? ఏం చేశారు? చంపేశారు దారుణంగా. మనందరం చూసాం కదా, చూసామా? అంతకంటే దారుణంగా అంటే మనం నోట్లో చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజున మహిళల యొక్క వస్త్రోద్యాలతో కోసి కారం పెట్టి ఆలోచించి ఈ పరిస్థితి మనం ఊహించగలమా? స్వాగతించగలమా? ఈ పరిస్థితి రాకూడదంటే ఈ రోజు మనం జరుపుకోవాలి, ఇది అందరికీ తెలియాలి అని చెప్పి మన ప్రయత్నం ప్రధానం. ఈ పరిస్థితి మన తర్వాత రాకూడదు. దీని నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఆగస్టు 14 అనేటువంటిది కూడా మనకి విభజిత దినంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పి మన ప్రయత్నం ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. చాలా అంశాలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు కోల్పోవడం జరిగింది. అనేకమైనటువంటి ఆస్తులు కోల్పోయారు. ఒక మహిళ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళడానికి రావడానికి ఒక ట్రైన్ వేశారు. ఆ ట్రైన్లో జాగా చాలక టాప్ ఓడించారు. ఆ స్థితిలో ఒక మహిళ ఢిల్లీ వెళ్ళి టాప్ నుంచి 2 పిల్లలు టాప్ నుంచి ఒక పిల్ల ముట్టచ్చి ఒక పిల్ల పెడుతుంది. ఆ ట్రైన్
ఒక నది మీద నుంచి వస్తారు. ఈయన గోడు పట్టించుకున్న పరిస్థితి అవసరం లేదు. ట్రైన్ పైన వెళ్తుంటే నదిపై నుండి దేవునితో ఉన్నటువంటి పాప నదిలో ఇవి కొన్ని ఉదాహరణలు. ఇటువంటి అనేకమైనటువంటి జరిగినాయి. ఇవెందుకు మనం తెలుసుకోవాల్సి ఉంది? వాళ్ళు మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఇంత దారుణం జరుగుతోంది అంటే ఉగాది కాదు ఆ పాపం. ఆ రోజు బంగ్లాదేశ్ మనల్ని విడిపోకుండా మనతో కలిసి ఉన్నట్టయితే ఇవాళ మన దగ్గర బెంగాల్ ఉంది, కానీ హాయిగా బంగ్లాదేశ్తో పోలిస్తూ ఇవాళ బంగ్లాదేశ్లో మనందరికి తెలుసు కొంతమంది తయారయ్యారు. వాళ్ళని ఏమైనా చూస్తాం మనం, రోహింగ్యా గురించి ఎవరికైనా తెలిసింది ఇక్కడ? చెప్పమని తెలుసు. అదొక్కటే కాదు, అన్ని తింటావా? చికెన్ తింటావా? వాళ్ళు మనుషులు తింటారు. మనుషులు కూడా ఎలా తింటారు తెలుసా? చంపేసి మొక్కలు కోసుకొని వండుకొని తింటారు. వాడు బతుకుంటుండగా ఇప్పుడు ఏడుస్తూ ఉంటే ఒక మొక్క తీసి ఇప్పుడు కాల్చి తింటుంటాడు. ఇది ఏడుస్తూ కడతాడు కలిగి సార్ అవుతాను. ఇంత భయంకరంగా ఇవాళ పరిస్థితి బంగ్లాదేశ్లో తయారైంది, మయన్మార్లో తయారైంది. వాళ్ళు ఇండియాకి వచ్చేస్తున్నారు. ఈ సమస్య ఎక్కడో దూరంగా లేదు, మన గ్రామాలకు దగ్గరగా చాలా దగ్గరగా ఉన్నారు. మన గ్రామాలకు చాలా మంది మైగ్రేట్ అయ్యారు, మీకు తెలియదేమో. శ్రీకాకుళం టౌన్లో పాలస్తీనాకు మద్దతుగా శ్రీకాకుళం టౌన్లో ర్యాలీ తీశారు అంటే ఎంత దూరంలో లేదని ఆలోచన చేయండి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా సంఘీభావంగా ఉండాలి, పరస్పర విశ్వాసంతో ఉండాలి. ఇవన్నీ చాలా అవసరం. దీనికోసం మన ప్రీతం ప్రధానమంత్రి గారు ఈ రోజు జరుగుతూ ఉంది. ఊరికే చెప్పాలి, ఇది మనమే కాదు, మన ప్రాంతాల్లో, మన ఇళ్ళ దగ్గర, మన గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. రోజు ఎవరైతే ఆస్తులు నష్టపోయారో వాళ్ళకి మళ్ళీ అవి ఇచ్చేద్దామని చెప్పేసి నెహ్రూ గారు అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక ఒడంబడిక చేస్తున్నారు. అది యాంటీతులకు చేయలేదు. వాస్తవంగా ఒక్కడికి కూడా అక్కడికి వెళ్ళే పని కానీ వాళ్ళకి ఒక్క చెప్పే పరిస్థితి కానీ జరగదు. ఎందుకంటే ఆ రోజు ఇద్దరు ప్రధానులు పేపర్ మీద చేసే సత్తా వరకు గ్రౌండ్లో జరగదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేక ఈ విషయాన్ని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఎవరైతే నెహ్రూ క్యాబినెట్లో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన తొలి రోజుల్లో ఖండించారు. అప్పుడే చెప్పారు ఆయన, ఈ సమస్య ఇవాళతో పరిష్కారం కావడం కాదు, సరే కదా, దేశానికి రానున్నటువంటి రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆయన చెప్పింది ఇవాళ మనం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూసి, ఇది శ్రీకాకుళం రావడానికి పెద్ద సమయం పడతాడు. రాకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనందరం కూడా ఐకమత్యం మాత్రమే కాదు, చైతన్యంగా కూడా ఉండాలి.
ఏం జరుగుతోంది సమాజంలో, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ రియాక్ట్ అయిన దాంట్లో మనం సామూహికంగా ఐకమత్యంగా ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాము. అనేకమైన విభజన చేశారు బ్రిటిష్ వాళ్ళు, కులం పేరుతో విభజన చేశారు. నువ్వు ఎస్సీ అన్నారు, నువ్వు ఎస్టీ అన్నారు, నువ్వు బీసీ అన్నారు, నువ్వు ఓసీ అన్నారు, బ్రాహ్మణ అన్నారు. ఇవి అంతకున్న ఇంట్లో లేవు. వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు ఏవో చేసుకునేవారు తప్పితే వీళ్ళ మధ్య అంతరాలు అయితే మన చరిత్రలో ఎక్కడా లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విభేదాలు పెట్టి నీకు నాకు దూరం పెడుతూ ఇవాళ సమాజంలో ఏ ఇద్దరు కలవకుండా ఉద్దేశాలు పెరిగేలా డివైడ్ అండ్ రూల్ మన మీద పరోక్షంగా వాళ్ళ యొక్క అధికారాన్ని ఎప్పటికీ కొనసాగిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం మన కాలంలో ఉంది, పరోక్షంగా ఎప్పటికీ కూడా బ్రిటిష్ భాగంలో ఉన్నాం. నేను చెప్పేది అతిశయం కాదు, ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయికి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇంగ్లీష్ మీడియం కాలేజ్ కర్ణాటకలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, తెలుగు స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, అంతే కదా. నిజంగా ఇంగ్లీష్ పూర్తి వస్తుందా మీ అబ్బాయికి? పర్ఫెక్ట్గా ఒక్కడ మాట్లాడగలరా? అలా కానీ మమ్మీ డాడీ అంటారు, అంటే నీకు ముందు మాట్లాడతారు. పూర్తి తెలుగు రాదు, పూర్తి ఇంగ్లీష్ రాదు. తెలుగు లేదు, తెలుగు మనకు సంతానం కాదు. తెలుగు ప్రపంచ భాషల్లో చాలా గొప్ప భాష, చాలా ఎక్కువ మంది బాగా మాట్లాడే భాష. కానీ మన మానసిక పరిస్థితి ఇవాళ ఎలా తయారైందంటే ఇప్పటికీ వాళ్ళ మానసిక స్థితి ఏదైతే మనం విడిచిపెట్టి వెళ్ళారో ఆ మానసిక స్థితిలోనే మనం ఉన్నాం. దాని నుంచి ఇంకా బయటపడాల్సిన అవసరం ఆలోచించలేదు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి ఈ దినం ఆగస్టు 14వ తారీఖున ఈ యొక్క విభజన దినాన్ని ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలి అని చెప్పి మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంది. ఇది అవసరమా కాదా? ఇది ఒకసారి ఆలోచించి. కాబట్టి నేను ఇవాళ చెప్తాను కాదు, మీరు మీ గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత, మీ ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి కింద ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ టీచర్లు అయితే వాళ్ళ స్కూల్ పిల్లలకు చెప్పాలి, రాబోతున్నటువంటి తరం వాళ్ళకి తెలియజేయాలి. నేనైతే మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, మనం ఊహించలేము. అవి కలుసుకోవడానికి భయంకరంగా ఉంటాం. సెలబ్రేట్ చేసుకోవాల్సిన దినం కాదు, ఆగస్టు 15 సెలబ్రేట్ చేసుకోవాల్సిన దినం, ఇది చప్పట్లు కొట్టాల్సిన దినం కాదు. ఇట్స్ ఎ బ్లాక్ డే, విచారించాల్సిన దినం, ఆలోచన చేయాల్సిన దినం. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం పరిగణలో చూసుకోవాలి. రానున్నటువంటి కాలంలో రాబోతున్నటువంటి తరానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. తద్వారా సమాజంలో నిత్య చైతన్యాన్ని కొనసాగేలాగా ప్రీతం ప్రధానమంత్రి చెప్తాను. నేను వికసిత భారత సంకల్ప యాత్ర మనం చేసాం. ఏంటి దాని గురించి ఎవరైనా చెప్తారా? ఏంటి ఎవరు ఎప్పటికి చేయాలి? 47 నాటికి భారతదేశం సంపూర్ణంగా చెందిన దేశంగా రావాలి. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? మనం దెబ్బలాడుకుంటే, మనలో ఆర్థిక వ్యత్యాసం ఉంటే, మన మధ్య ఈ కుల మత విభేదాలు ఉంటే, ఇవన్నీ ఉంటే సాధ్యపడకుండా ఇప్పటిదాకా ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉంటాం.
అది జరగాలి అంటే ఈ చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చరిత్ర కనుక మనకు తెలియకపోయినట్లయితే మనం చాలా కోల్పోతాం. ఇవాళ ఢిల్లీ కూడా మనది కాదు, కాశ్మీర్ మనది కాదు. పంజాబ్లో సగం మనకు వచ్చిందంటే కేవలం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ప్రయత్నం వల్ల సగం మాత్రం వాళ్ళకి వెళ్ళింది, సగం అంటారు. అలాగే ఇక్కడ ఈ గ్రీన్ పార్క్ ఈస్ట్ బెంగాల్ వాళ్ళకి వెళ్ళిపోయినా వెస్ట్ బెంగాల్ మనకు ఉండిపోయింది. లేకపోతే యువత ముందు ఈశాన్య రాష్ట్రాలు కూడా మనకు మిగలవు, పైన కాశ్మీర్ మనకు మిగలదు. ఇప్పుడు ఆలోచన చేయండి కదా, ఈ దినం తాలూకు ఆవశ్యకత ఏంటి మీకు అర్థం కాదు. భారతదేశం అనేది కేవలం ఒక మట్టి కాదు. ఎవరన్నా తెలుగు కవి చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసు. ఇది కేవలం ఒక మట్టి కాదు, ఒక జాతి. ఒక జాతిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఒక జాతికి జాతి అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర హిందీకి వచ్చే అవసరం, హిందీలో అక్షరమాల ఎలా ఉంటుంది, ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. తెలుగులో లాగానే ఉంటాయి. తమిళంలో అంతేనా? ఇంగ్లీష్లో ఎందుకు తేడా? ఇంగ్లీష్లో ఎందుకు అర్థాలు లేదు, లేకపోతే తమిళంలో ఎందుకు ఏబిసిడీలు లేవు? అది వేరే జాతి, మన జాతి లేదు, వాళ్ళ జాతి లేదు. జాతి అంటే కులం కాదు. మన జాతి లేదు, వాళ్ళ జాతి లేదు. మన దగ్గర వచ్చినటువంటి అక్షరాలు ఏబిసిడి లాగా అర్థరహితమైన అక్షరాలు కాదు. మన దగ్గర ఉన్న అక్షరాలు ప్రతిరోజు కనుక మనం చదివితే మనకి ఎక్కడ మొదలు పెడతారో ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఓం నమః శివాయ అంటే అర్థం ఓం నమః శివాయ. మీకు మొట్టమొదట మొత్తంతో చెప్తారు, ఆ తర్వాత నాకు చెప్తారు. ఇందులో ప్రతి అక్షరాలు కూడా బీజాక్షరం, కానీ ఏబిసిడి బీజాక్షరాలు కావాలి. అంటే ఒక అక్షరం పలకాల్సింది ఉచ్చారణ పలకాలను 3 లెటర్స్ ఉండాలి. సిహెచ్ఏ అంటే కానీ చాలా రాదు. చాలా ఒక అక్షరంగా మనకు వచ్చేస్తుంది. అంటే మనకి సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రాకృత మీకు, అంటే ప్రకృతి నుంచి మనం నేర్చుకున్నాం. అది ప్రాకృతం అంటారు. ప్రకృతిలో కాకి బావు అంటారు, దాని దగ్గర కా అనేది నేర్చుకున్నాం. కుక్క బావు అంటారు, దాని దగ్గర బావు అనేది నేర్చుకున్నాం. అలాగే కోతులు పువ్వు అంటారు. ఇట్లా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాని నుండి నేర్చుకుని అక్షరమాల తయారు చేస్తాం. ఈ అక్షరమాల మీరు ఏ భాషలో కానివ్వండి, మనం అనేక పండుగలు చేసుకుంటాం దేశంలో. ఇప్పుడు రాఖీ పండుగ ఉంది, దేశవ్యాప్తంగా చేసుకుంటాం. ఏ భాషలోనే చేసుకుంటాం. దీపావళి ఉంది, అది దేశవ్యాప్తంగా చేసుకుంటాం. ఏ భాష చేసుకుంటాం, అవునా? కానీ అమెరికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు చేసుకోవచ్చు? అది మన జాతి కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది మనం ఎందుకు జాతి. ఇంకా అర్థం కావాలంటే ఒక జాతికి ఒక నిర్దేశమైన ప్రదేశం ఉంటుంది, ఒక ఏరియా. వాళ్ళకి పాకిస్తాన్ వెళ్తే వాళ్ళ దగ్గర ఉండే కూడా అనాలే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే ఆ దగ్గర ఉండే కూడా అనాలే, శ్రీలంకకి వెళ్తే అక్కడ ఉండే కూడా అనాలే. ఎందుకంటే వాళ్ళు కూడా మన జాతిలో భాగం.
ఎప్పుడో 1930లో ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, 47లో పాకిస్తాన్ విడిపోయింది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ అని ఒక ప్రాంతం ఉంది. కాందహార్ తెలుసా? అది గాంధార దేశం. ఎవరైతే మన దుర్యోధన తల్లి ఉంది కదా, గాంధార రాజ్యం వాళ్ళ దేశం కాందహార్ అని వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు లాహోర్ అని అంటున్నారు. ఈ లాహోర్ అనేటువంటిది మనకి రాముడు ఎప్పుడైతే భారతదేశం అంతా కూడా అశ్వమేధ యాగం చేసిన తర్వాత, అంతకుముందు అయోధ్యే రాజు రాముడు, అశ్వమేధ యాగం చేసిన తర్వాత మిగతా ప్రాంతాలన్నీ ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత పాలన చేసేటప్పుడు కొంతకాలం ఆయన పాలన చేశాడు. ఇంటిదాకా ఈ పాలన వెళ్ళాలంటే ఆయన ఒక్కడి వరకు ఆయన కాలం వరకు సరిపోయింది. ఆయన ఏం చేశాడంటే విభజించాడు స్టేట్స్ కింద. లవరాజుకి పొందించాడు, విశ్వరాజుకి పొందించాడు. అలాగే లక్ష్మణుడికి ఒక ఇద్దరు కొడుకులు, భరతుడికి ఇద్దరు కొడుకులు,